హాయ్ టు ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశ్వమిత్ర ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే విజిట్ అయినాం అనమాట. అదే మన హైదరాబాద్కు ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రాచకొండ అర్బన్ పార్క్ అయితే వచ్చేసినాం. అదే రాచకొండ ఫోర్ట్కి అయితే వచ్చేసినాం. మేము వచ్చే అంటే రహదారి కూడా చూసారు కదా, మొత్తం ఇక్కడ నెట్వర్క్ లేదు, కరెక్ట్ రూట్ లేదు, ఎక్కడెక్కడ నుంచో వచ్చేసినాం. మొత్తానికి అయితే ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంతకుముందు చూసారు కదా, ఎంట్రన్స్లో వాళ్ళు రాబరీ చేసి తీసుకున్నారు. మళ్ళీ ఈడికి వచ్చినాక ఒక ఆయన బైక్ నుంచి వచ్చి టికెట్కు 20 రూపీస్ అని చెప్పేసి ఆయన ఒక రాబరీ చేసిన. మొత్తం రాబరీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అట్లేంది కాదు, మొత్తానికి అయితే లోపలికి వెళ్ళేద్దాం. గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని టికెట్ అదంతా కొంచెం అఫీషియల్గా రన్ చేద్దామని చూసారు పార్క్ లాగా, కానీ ఏదో ఫెయిల్ అయినట్టుంది. మొత్తం అన్అఫీషియల్గానే ఉంది. లోపలికి అయితే వెళ్దాం. ఎట్లుంది అనేది ఫస్ట్ విజిట్ చేద్దాం. ఈరోజు ముందే కొంచెం ఒక డిఫరెంట్ డే, ఆ డేకి మనకు ఎవరైనా సందర్శిస్తారా ఏందనేది చూడాలి. అంతేకాకుండా ఓకేనా, లెట్స్ స్టార్ట్ మన వీడియో. అంతకంటే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లెట్స్ గో. చూస్తున్నారు కదా, మనం ఫోర్ట్లో మనం ఒక పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. భూపాల టెంపుల్ అని చెప్పేసి, తర్వాత రాచకొండ వ్యూ పాయింట్ అని చెప్పేసి, తర్వాత ఇంకా ఏదైంది రాచకొండ ఎంట్రన్స్ అని చెప్పేసి, తర్వాత ఒక చిన్న మండపం అని చెప్పేసి, ఇట్లా కొన్ని రకరకాలు ఉన్నాయి. ఇంకోటి సంకెళ్ళ గుట్ట అని చెప్పేసి, ఇట్లా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. దీంట్లో డివైడ్ చేశారు. ఇంకోటి దీన్ని ఎక్కడికో తీసుకెళ్దామని డెవలప్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఎక్కడికి వెళ్ళినట్లుంది. ఇది ఇక్కడనే ఉంది, ఎవరు అంత విజిట్ ప్లేస్ అయితే కాదు. చూద్దాం. మనం ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్కి అయితే చూసేద్దాం. ఇంకోటి సంఖ్యల గుట్ట అవన్నీ ఉన్నాయి. కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ఏం లేదు, కానీ చూడడానికి విజువల్ మాత్రం చాలా బాగుంది. జన సమీకరణ అయితే ఎవ్వరు లేరు, నేను మా కెమెరామ్యాన్ ఇద్దరే ఉన్నాం. ఎవరు లేరు అసలు, అంటే ఎవరు ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ లేనట్టుంది. అది కొంతమంది మినహాయిస్తే ఎవరు వచ్చేటట్లు లేదు, కానీ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదంతా కూడా చూడండి, నైస్ కదా, సూపర్ ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. మనకు కొంతమంది స్పెషల్ పర్సన్స్ వస్తారు కదా, ఆ పర్సన్స్కి అయితే ఇది ఇంకా సూపర్ ఉంది. ఇది ఇక్కడ సూపర్ ఉంది, ఇది నైస్. విజువల్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మన దగ్గర అది ఉంటే ఆకాశవాణి సూపర్ ఉంటుండే. ఆకాశవాణి మీన్స్ డ్రోన్ అని నా ఉద్దేశం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతకుమించి ఏం లేదు. నైస్, బాగుంది. వెళ్దాం అనదర్ పాయింట్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎవ్వరు లేరు, మేము ఇద్దరే ఉన్నాం. అంతా అయోమయంగా ఉంది, బోరింగ్గా ఉంది. ఉంటుంది ఇంకా దీన్ని ఏమంటారు, ఇది ఈడ రాజ్యసభ పోలీస్ స్టేషన్లకు పోదాం. ఇది ఒక ఎంట్రన్స్. మనకు ఎప్పుడైనా సరే ఫోర్ట్లోకి ఎంట్రీ కాగానే ఎంట్రన్స్ ఒక్కటైతే ఉండదు, మనకు తెలుసు కదా అవన్నీ. ఖచ్చితంగా 2-3 ఎంట్రన్స్ ఉంటాయి. ఇది ఒక రకమైన ఎంట్రన్స్ అనమాట. కమాన్ లెట్స్. వండర్ఫుల్ లొకేషన్, కానీ నడుస్తుంటేనే కొంచెం అన్నట్టు అనిపిస్తుంటుంది. కొంచెం నైస్ లొకేషన్. చూడండి, అక్కడ మనకు చిన్న కోనేరు కూడా అని మనం ఆల్రెడీ చూసినాము. అదే ఇది అనుకుంటా, లేదంటే పైన ఉంటుంది, ఏదో చూడాలి. చూద్దాం, వెయిట్ అండ్ సీ. కమాన్ లెట్స్ వెళ్దాం. ఓహో, చూసుకొని ఇట్లాంటివి అడవిలో నచ్చేటప్పుడు ఫస్ట్ ఈ సౌండ్స్ బాగుంటాయి. నైస్, అంతా వేరే డిఫరెంట్ వరల్డ్. వావ్, బా, వ్యూ మాత్రం సూపర్ ఉంది. సూపర్ వ్యూ. అక్కడి నుంచి పక్కన చూడు ఫోటో. ఇంకా వెళ్దాం దాని పైకి వెళ్ళక ఇది పైన కింద చూసుకోరి. ఈ సౌండ్తో కొంచెం భయంకరంగా చేస్తాయి.
కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది రూటు, కానీ అడుగుజాడలతో వెళ్ళిపోవాలి. వావ్, రే జాగ్రత్త రే. ఎలా ఉంది వీడియో చూస్తే, సూపర్ లొకేషన్ కూడా. వీడి వరకు అంటే నడిచిన జాడలు అవి కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి కనిపిస్తలేవు. ఇక్కడ నుంచి కనిపిస్తలేవు అంటే మనం ఎట్లా ఫైండ్ చేయాలి రూట్ను? ఇక్కడ నుంచి కనిపిస్తలేవు, ఇటు నుంచి అంటే ఇట్లా స్ట్రేట్ ఉంది కదా, దీన్ని ఎక్కుదాం, ముక్కు చుట్టూ పోదాం, చూద్దాం వాట్ నెక్స్ట్ అనేది. లోయ వస్తే దుంకుదాం, కానీ జాగ్రత్త, మన రూట్ లాగా లేదు ఇది, కొంచెం హైదరాబాద్ రూట్. వా, ఈ గడ్డిలో ఇట్లా ఇట్లాంటి ట్రెక్కింగ్ ప్లేస్లలో చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకనంటే ఒక ప్రాపర్ వే లేదు కదా, ఏడ లోయ ఉంటుందో ఏందనేది తెలియదు అనమాట. మంజుమల్ వాయిస్ టైప్ అవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా చూసి అడుగు ఆచితూచి వేయాలి. మాకు ఇది రాంగ్ డైరెక్షన్ ఇచ్చింది, అందుకే మళ్ళీ మేము అదే రూట్లో వెళ్తున్నాం. అసలు మెయిన్ ఇట్లా ఫోటో అనేది ఆ టైప్ అయితే ఏం కనిపిస్తలేదు. ఇది మొత్తం అయితే ఇది ట్రెక్కింగ్ ప్లేస్ లాగా ఉంది అంతే, ఇక అంతకుమించి ఏం లేదు. అన్నీ శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి అన్నమాట. అది మెయిన్. మేము నడిచే ప్లేస్ అంతా కూడా కోట కార్నర్ అనమాట. ఇది ఇక్కడ నుంచి కానీ ఏమైనా మిస్ అయినామనుకో, కొన్ని వ్యూ పాయింట్స్ని, ఇది కూడా ఆచితూచి ఏదో ఫ్రెండ్స్ కదా మనం ఇట్లా వచ్చి ఇట్లా అన్నట్టు ఇట్లా కొంచెం కిందకి పోయినా అట్లాంటివి చేసినా కూడా చాలా డేంజర్ అవుతుంది ఇది ప్లీజ్. ఇక్కడ ఈ మేడం ఉంది కదా, దీపారాధన మేడం. ఈ మేడం సుస్వాగతం అని అంటే ఇటేమని ఇటు వెళ్ళినాము. ఇటు కొంచెం వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా చూసారు కదా. మళ్ళీ ఈ సైడ్ ఇప్పుడు ఇటు వెళ్దాము. ఇటు వెళ్తే ఎట్లుంటుంది, మనకు టాప్కి వెళ్ళి చూద్దామని ఉంది. మనం టాప్ రూట్ అయితే దొరకట్లేదు, ఫైండ్ అవ్వట్లేదు మాకు. ఆ టాప్ రూట్ ఫైండ్ అవుట్ చేసి కంపల్సరీ మీకు చూసే ప్రయత్నం చేద్దాం. కమాన్ వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. ఇట్లా అడ్డదిడ్డంగా రూట్లు ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఎగ్జాక్ట్ రూట్, ఇది కరెక్ట్ మనకు స్టెప్స్ అవన్నీ ఉన్నాయి. ఇది రూటు ఇట్లా వెళ్ళాలి. అంటే మనకు సేమ్ కిల్లగన్పూర్లో ఉన్నట్టుగానే సిగ్నల్స్ ఉన్నాయి మొత్తం. అంటే ఏ రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి ఆ సిగ్నల్స్తో పాటు స్టెప్స్ ఎక్కుతుంటే మొత్తం బస్సంగా ఆయాసం అవుతుంది. అనదర్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కామన్ అనమాట. మనం ఈ ట్రెక్కింగ్ ప్లేస్కి వచ్చినట్లయితే ఎంట్రన్స్ వెరీ కామన్. ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి కదా. చాలా రోజులు అయింది కదా మళ్ళీ ఎక్కాక. ఫుల్ హాఫ్ ఎక్కినట్టున్నాము, ఇంకా నాకు తెలిసి ఇంకో 50% ఎక్కాలి. చూద్దాం. ఇప్పటికే మాకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ అట్లా అయిపోయినాయి కొంచెం. కానీ ఇది అద్భుతంగా ఉందని చెప్పలేను, కానీ ఉంది, బాగుంది. ఇట్లాంటి ప్లేస్ను చూడడానికి అట్లా మంచిగా టూరిజం ప్లేస్ లాగా అట్లా చేయడానికే స్టార్ట్ చేసిరు అంతా, కానీ ఏదో వర్కౌట్ అయ్యలేదేమో మరి మేబీ. ఇప్పుడు అంటే అప్పట్లో ఉన్న గోడలు ఆనవాళ్ళు అట్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు కొంచెం. మూవ్ అయిపోవాలి. మనకు అనదర్ ఎంట్రెన్స్. మనకు యాస్టీస్గా మనం ఫోటోలో చెప్పుకున్న విశేషాలు ఇవన్నీ కూడా. ఎంత బాగుంది చూడండి. మనం మ్యాక్సిమం టాప్ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనుకుంటున్నాను నేను. ఈ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా చూసేసి చూద్దాం, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా రైట్ లెఫ్ట్ ఉంది, మనం రైటే చూస్ చేసుకుందాం. అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు నిర్మానుష్యంగా మనమే ఉంటాం కదా, కొంచెం అదొకటి ఉంటుంది. అంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు అదంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదే అండి అనమాట మనకు రాచకొండ ఫోర్టు. మనకు రాచకొండ ఫోర్టు ఎగ్జాక్ట్గా మన హైదరాబాద్ నుంచి 45-50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రూట్ రావడానికి ఇక్కడ మనకు నెట్వర్క్ సరిగ్గా ఉండదు, మ్యాప్ ద్వారా రావచ్చు అనుకుంటారు. కానీ వచ్చే క్రమంలో కంపల్సరీ ఎవరినైనా ఒకరిని గైడెన్స్ తీసుకొని, ఊర్లో వాళ్ళని, లోకల్ వాళ్ళని తీసుకొని రూట్ ద్వారా మనకైతే రావాలి. లేకపోతే మొత్తం చిందరబందరగా అయిపోతుంది అనమాట.
మనకి నెట్వర్క్ ఉంటుంది, మెయిన్ రీజన్ అది. అంతేకాకుండా ఇది కదా చూస్తారు కదా, ఇది ఫోర్ట్ అనమాట. ఫ్రెండ్స్ దగ్గర వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీకెండ్స్లో కంపల్సరీ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు హైదరాబాద్ నియర్. ఓకేనా, దిస్ ఇస్ మై వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, డూ సపోర్ట్ సుమిత్ర ఛానల్.